ప్రతి రాత్రి అతను ఒక ఖాళీ కుర్చీతో మాట్లాడేవాడు. ఆ చిన్న ఇంట్లో ప్రతిరోజు రాత్రి ఒకే దృశ్యం కనిపించేది. గడియారం 10 గంటలు కొట్టగానే రమణ మెల్లగా హాల్లోకి వచ్చి ఒక పాత చెక్క కుర్చీ ముందు కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టేవాడు. ఆ కుర్చీలో ఎవరూ ఉండరు, కానీ అతని మాటలు మాత్రం నిజంగా ఎవరో ఎదుట కూర్చున్నట్టు ఉండేవి. సరోజ, ఇవాళ మన మనవరాలు స్కూల్లో బహుమతి తెచ్చింది. నువ్వుంటే ఆమెను ఎత్తుకొని ఎంత ముద్దు పెట్టుకునేదానివో అని నవ్వేవాడు. కొన్నిసార్లు ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, కానీ నువ్వు లేకపోవడం మాత్రం ఇంకా అర్థం కావటం లేదు అని మెల్లగా చెప్పేవాడు. ఆ మాటలు విన్నవారికి అది విచిత్రంగా అనిపించేది, కానీ అతని కొడుకు అర్జున్కి మాత్రం ఆ విషయం కొత్త కాదు. ఎందుకంటే ఆ ఖాళీ కుర్చీ ముందు ఉన్న గోడపై ఒక పాత ఫోటో వేలాడుతూ ఉండేది. ఆ ఫోటోలో నవ్వుతూ కూర్చున్నది అతని తల్లి సరోజ. అర్జున్కి ముందే అర్థమైపోయింది, తన తండ్రి మాట్లాడేది ఆ ఖాళీ కుర్చీతో కాదు, తన చనిపోయిన భార్యతో అని. అమ్మ చనిపోయి 12 సంవత్సరాలు అయ్యాయి, కానీ అప్పటి నుంచి ఒక్కరోజు కూడా రమణ ఆ అలవాటు మానలేదు. ప్రతి రాత్రి 10 గంటలు అయ్యాక అతను ఆ కుర్చీ ముందు కూర్చొని మెల్లగా మాట్లాడేవాడు. మొదట్లో అర్జున్ చిన్నవాడు, అప్పుడు అతనికి అది అర్థం కాలేదు, తన తండ్రి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడా అని. కానీ పెద్దవాడయ్యాక కూడా అదే జరుగుతూ ఉండడంతో అతని మనసులో ఒక ప్రశ్న పెరుగుతూ వచ్చింది. అమ్మని ఇంతగా ప్రేమించేవాడని నాకు తెలుసు, కానీ ఎన్ని సంవత్సరాలు అయినా నాన్న ఎందుకు ఇలా చేస్తూనే ఉన్నాడు అనే ప్రశ్న అతన్ని వదలటం లేదు. ఒకరోజు రాత్రి అర్జున్ నిద్రపోకుండా హాల్ దగ్గర నిలబడి చూశాడు. రమణ మెల్లగా కుర్చీ ముందుకి వచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపు మౌనంగా ఆ కుర్చీ వైపు చూస్తూ ఉన్నాడు. తర్వాత అతని గొంతు కాస్త కంపించింది. సరోజ, నువ్వు అడిగిన మాట నేను ఇంకా మర్చిపోలేదు, నీకు ఇచ్చిన మాట కూడా మర్చిపోలేదు. ఆ మాట విన్న వెంటనే అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఏ మాట అని అతని మనసులో ప్రశ్న వచ్చింది. మరుసటి రోజు అర్జున్ ఇంట్లో పాత వస్తువులు వెతకటం మొదలుపెట్టాడు. పాత అల్మారాలు, పాత పెట్టెలు, పాత డైరీలు అన్నీ వెతికాడు. చివరికి ఒక చిన్న చెక్క పెట్టె అతని చేతికి దొరికింది. ఆ పెట్టె లోపల ఒక పాత డైరీ ఉంది. ఆ డైరీ మొదటి పేజీ తెరిచిన వెంటనే అర్జున్ కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఎందుకంటే అది అతని తల్లి సరోజ రాసిన డైరీ. అతను మెల్లగా చదవటం మొదలుపెట్టాడు. ఈరోజు డాక్టర్ చెప్పిన విషయం విన్నాక నా గుండె చాలా భారంగా ఉంది. నాకు క్యాన్సర్ చివరి దశలో ఉందంట, ఇంకా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అని చెప్పారు. ఈ విషయం రమణకి చెప్పాలని అనిపించింది, కానీ అతని ముఖంలో బాధ చూడటానికి నాకు ధైర్యం లేదు. అందుకే నేను ఒక చిన్న కోరిక అడిగాను. నేను ఈ ప్రపంచంలో లేకపోయినా ప్రతిరోజు కొద్దిసేపు నాతో మాట్లాడతావా అని అన్నాను. అతను నవ్వుతూ చెప్పాడు, నువ్వు ఈ ప్రపంచంలో లేకపోయినా నా గుండెల్లో మాత్రం ఎప్పటికీ నువ్వే ఉంటావు అని అన్నాడు. ఆ డైరీ చదివేసరికి అర్జున్ చేతులు వణికాయి. అప్పుడు అతనికి మొదటిసారి తన తండ్రి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థమైంది.
తన తండ్రి ఎందుకు ప్రతి రాత్రి ఆ ఖాళీ కుర్చీతో మాట్లాడుతున్నాడో ఇప్పుడు పూర్తిగా తనకి అర్థమైంది. అది ఒక అలవాటు కాదు, అది ఒక మాట నిలబెట్టుకోవడం అని. ఆ రోజు రాత్రి మళ్ళీ 10 గంటలు అయ్యాయి. రమణ మామూలుగానే హాల్లోకి వచ్చి ఆ కుర్చీ ముందు కూర్చున్నాడు. కానీ ఈసారి అతను మాట్లాడబోతుండగా అర్జున్ మెల్లగా వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. రమణ ఆశ్చర్యంగా చూశాడు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నాన్న, మీరు అమ్మకి ఇచ్చిన మాట గురించి నాకు తెలుసు అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రమణ మౌనమయ్యాడు. అర్జున్ మెల్లగా అన్నాడు, ఇప్పటి నుంచి మీరు ఒంటరిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మ గురించి నేను కూడా వినాలి అని అన్నాడు. ఆ రాత్రి చాలా రోజుల తర్వాత ఆ ఖాళీ కుర్చీ ముందు ఇద్దరు కూర్చున్నారు. ఒకరు తన భార్య జ్ఞాపకంతో, మరొకరు తన తల్లి జ్ఞాపకంతో. ఆ రాత్రి రమణ మళ్ళీ ఆ ఖాళీ కుర్చీ వైపు చూసి మెల్లగా అన్నాడు, సరోజ, నువ్వు వెళ్ళిపోయి 12 సంవత్సరాలు అయిపోయాయి. కానీ నేను ఇంకా ప్రతి రాత్రి నీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే నిన్ను మర్చిపోయానని అనుకునే రోజు నేను కూడా ఈ ప్రపంచంలో ఉండను. కాబట్టి ఈ గుండె కొట్టుకున్నన్ని రోజులు నీ మీద ప్రేమ తగ్గదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాటలు విన్న అర్జున్ తల వంచి ఏడ్చాడు. అప్పుడు అతనికి అర్థమైంది, కొంతమంది మనుషులు చనిపోరు, వాళ్ళు కేవలం కనిపించకుండా పోతారు. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రేమ మాత్రం మన గుండెల్లో శాశ్వతంగా జీవిస్తూనే ఉంటుంది. కొన్ని క్షణాలు ఆ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. రమణ మెల్లగా ఆ ఖాళీ కుర్చీని చూసి అన్నాడు, మనిషి ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతే ఇంటి గోడలు అలాగే ఉంటాయి, కుర్చీలు అలాగే ఉంటాయి, రోజులు కూడా అలాగే గడుస్తాయి. కానీ ఆ ఇంట్లో ఒక మనసు మాత్రం ఎప్పటికీ ఖాళీగానే మిగిలిపోతుంది. అర్జున్ తండ్రిని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఒక మనిషి దూరం అవ్వటం అంటే కేవలం ఒక ప్రాణం పోవడం కాదు, ఆ కుటుంబంలోని ఎన్నో నవ్వులు, ఎన్నో జ్ఞాపకాలు మెల్లగా మౌనంగా మారిపోవటం. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే వాళ్ళు మనతో ఉన్నప్పుడు కాదు, వాళ్ళు లేని తర్వాత కూడా మన గుండెల్లో అలాగే జీవిస్తూనే ఉండటం. ఒక మనిషి చనిపోతే ఆయన శరీరం మాత్రమే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఇచ్చిన ప్రేమ మాత్రం ఆ కుటుంబం గుండెల్లో జీవితాంతం నొప్పిగా మిగిలిపోతుంది. అందుకే మనతో ఉన్న మనుషుల్ని వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమించండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది కేవలం వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే, మరియు ఆ జ్ఞాపకాలతో వచ్చే మౌనమైన బాధ మాత్రమే మిగులుతుంది. ఈ కథ మీ గుండెల్ని తాకితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ కథ మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించిందా? అయితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని కథలు చెప్పడానికి ధైర్యం ఇస్తుంది. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఎమోషనల్ కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఒక్క సపోర్ట్ నాకు చాలా విలువైంది. ఈ కథ విన్నాక మీకు మీ తల్లి లేదా తండ్రి గుర్తొచ్చారా? అయితే కామెంట్లో అమ్మ లేదా నాన్న లేదా అక్క లేదా అన్న అని రాయండి.
మీకు ఎవరి గుర్తొస్తే వారిని కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే మా అక్క గుర్తొచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.